హలో, మీకందరికీ నా నిండు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నా అంశము 2 కాసులు బీద విధవరాలు దేవునికి కానుకగా వేసినటువంటి 2 కాసుల గురించి మాట్లాడబోతూ ఉన్నాను. దేవుని కృపలో మనమందరం భద్రపరచబడాలని ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. బీద విధవరాలు అని లూకా గారు, మార్కు గారు వ్రాశారు. మనం అదే చదువుతూ ఉన్నాము. అంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేయలేమా? ఆమెకు లేనిది ఆస్తి, కానీ ఎవరి దగ్గర లేని ఐశ్వర్యం ఆమె దగ్గర లేదా? ఆమెకున్నది ఇవ్వడంలోని ఐశ్వర్యమే ఆమె పొంది ఉన్నది. ఎంత గొప్ప మనసు ఆమెది! ఆమెకున్న ఇవ్వడంలోని ఆ ఐశ్వర్యము, ఆ ఆనందము ఎంతో గొప్పది కదా. ఎవరైనా సాటి రాగలరా ఆమెకి? ఇచ్చుటలోని ధన్యతను పొందడమేనా ప్రభువు చేత ప్రశంసించబడలేదా? ఇంకా గొప్ప ఘనత ఎవరైనా ఎలా సంపాదించగలరు? తల నీలాలు సమర్పిస్తారు, తిరిగి మొలకెత్తడం లేదా? నిలువు దోపిడీ ఇస్తారు, 10 రెట్లు సంపాదించడం లేదా? తనకున్న 2 కాసులు ఇచ్చివేస్తే ఆ మరు నిమిషానికి తన పరిస్థితి ఏమిటి? లూకా క్రీస్తు శకం 60లో ఈ గ్రంథాన్ని వ్రాసాడని, కైసరయ లేక రోమాలో నుండి వ్రాసాడని, ఆయన క్రీస్తు కార్యాలను కన్నులారా చూడలేకపోయినా చూచిన వారి మాటలు, వ్రాయబడిన వ్రాతలు ఆధారంగా చేసుకొని వ్రాసాడని తెలియచూ ఉన్నది. తన 2 కాసులను దేవునికిచ్చి గొప్ప ఐశ్వర్యాన్ని, ఘనతను దేవుని ద్వారా పొందుకున్న ఆమె గురించి తెలియచేసిన లూకా గారికి, మార్కు గారికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. 2 కాసులు వేసినటువంటి బీద విధవరాలు. ఏమిటి ఈ కాసులు? ఎవరిది ఈ కాసులు? ఇవి దేనికోసం వాడబడ్డాయి? వీటి విలువ ఎంత? లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేస్తునని మీతో నిజముగా చెప్పుచున్నాను నేను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుండి 44 వచనాలు. ఆయన అనగా యేసు కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచూ ఉండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులకు పిలిచారు. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేస్తానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ
ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు వేసెనని, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను. ఈ 2 వాక్యాలలో అందరికన్నా ఎక్కువ వేసెనని, తనకు కలిగిన జీవనమంతయు వేసెనని ప్రభు చెప్తూ ఉన్నారు కదా. లూకా సువార్తని పేదల సువార్త అంటారు. లూకా మంచి మానవతావాది. పౌలు లూకా గురించి వ్రాస్తూ ప్రియుడైన వైద్యుడు అన్నాడు. మనం కూడా ప్రియులుగా, అంటే ఇతరులకు ఇష్టమైన వారిగా బ్రతకాలి. ఇది ఎలా సాధ్యమండి? క్రీస్తుతో సహచర్యము వల్లే సాధ్యమవుతుంది కదా. మనలను చూసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఇష్టం కలగాలి, కానీ ద్వేషం కలగకూడదు. ఒక్కొక్కసారి మనము ఓడిపోయిన వారంగా కృంగిపోతూ ఉంటాము. అది తాత్కాలికమే. యోసేపు ఎక్కడికి వెళ్ళినా అందరి ప్రేమను పొందాడు, అందరి దయను పొందాడు. యాకోబు లాబాను ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇల్లు దీవించబడింది. ఎందుకంటే యాకోబులో దేవుడున్నాడు కాబట్టి. లూకా సువార్త మనకు ఏమి చెప్తుంది, ఏమి నేర్పుతూ ఉన్నది? లూకా యూదుడు కాదు, వైద్యుడు, చరిత్రకారుడు. చరిత్రను చూపిస్తూ చెప్పాడు, పరిశోధిస్తూ అనేక అంశాలు వ్రాశాడు. సమాజంలో తృణీకరించబడిన వారి గురించి, అనేక మంది పేదల గురించి వ్రాశాడు. అందుకే దీనిని పేదల పుస్తకం అన్నారు. సారేపత్రి విధవరాలు, అన్న, నాయీను విధవరాలు, న్యాయం తీర్చమని గోజాడిన విధవరాలు, 2 కాసులు కానుకగా వేసిన ఈ బీద విధవరాలు. ఈ బీద విధవరాలి గురించి యేసుక్రీస్తు గొప్పగా చెప్పారు. తన జీవనమంతయు వేసిందని ఆమెను కొనియాడారు. ఆమె తనకున్న జీవనమంతయు వేస్తే రేపటి సంగతి ఏమిటి? రేపు ఆమె జీవనం ఏమిటి? ప్రతి ఒక్కరిలో రేపటి గురించిన చింత ఉంటుంది కదా. ఆ ఆలోచన, ఆ తాపత్రయం ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా ఉంటుంది. మరి ఈమెకు లేదా? పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ మీరు చింతలేని వారై ఉండుడి అని వ్రాస్తూ ఉన్నాడు కదా. అందుకేనేమో ఆమెలో రేపటి గురించిన ఆలోచన లేదు. రేపేం జరుగుతుందో ఆమెకు తెలియదు. నాకున్న సమస్తము ఆయన ఇచ్చినదే కాబట్టి ఆయనకు ఆయనది ఇచ్చేస్తున్నాను అనుకున్నదా? లూకా 6:38లో ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అని వ్రాస్తాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఇయ్యుడి అనే మాట 1000 సార్లు ఉన్నది. ఇవ్వడంలో ఉన్న ధన్యత మరెందులోనూ లేదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం కదా. పాత నిబంధనలో 10వ భాగం గురించి మలకీలో వ్రాయబడి ఉంది. అది 3 రకాలుగా ఉన్నది. యూదులు 3 రకాలుగా ఇచ్చేవారు. మొదటిగా దేవుని పరిచర్యకు ప్రత్యేకించబడిన వారు లేవీయులు కదా, వారికి 10వ భాగం ఇచ్చేవారు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. రెండవదిగా పండుగలకు 10వ భాగం ఇచ్చేవారు. మూడవదిగా పేదలకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేవారు. అనగా యూదులు 23% ఇచ్చేవారు. ఇది పాత నిబంధన లెక్క. ఈ మధ్యకాలం కొందరు సర్వే చేసి కానుకల గురించి బాగా స్టడీ చేసి ఒక లెక్క వేశారట. 95% క్రైస్తవులు ఇవ్వదగిన దానికన్నా చాలా తక్కువ ఇస్తున్నారట. 4% మంది వారి సామర్థ్యానికి
తగినట్లు ఇస్తున్నారు. కేవలం 1% మాత్రం వారి సామర్థ్యానికి మించి ఇస్తున్నారట. మత్తయి గారు 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో ఏమని వ్రాస్తున్నారంటే, మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు తగిన ఫలితాన్ని పొందరు. నీవు ధర్మం చేయనప్పుడు మెప్పు కోసం, ఘనత కోసం చాటింపు వేసుకోవద్దు. నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. ఎందుకంటే రహస్యమందున్నటువంటి నీ తండ్రి చూస్తూ ఉన్నాడు, నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. బీద విధవరాలు తనకు ఉన్నదంతా వేసింది, దేవుని చేత ప్రశంసించబడింది. ఎవరి ఘనత కోసమో ఆమె ఆ పని చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఈమె పేరు బీద విధవరాలుగానే వ్రాయబడింది. ఎందుకంటే ఆమె త్రికరణ శుద్ధిగా, ఆత్మశుద్ధిగా, పవిత్రమైన హృదయంతో ఆమె వేసిన కానుక, ఆ అర్పణ ఆమె అంతరంగమే కదా. ఆమె హృదయం దేవుని ఆలయమే. మనము దేవునికి ఇచ్చేటటువంటి కానుక ఏమిటి? నీ హృదయాన్ని ఇస్తున్నావా? నీ ఆస్తిని ఇస్తున్నావా? నువ్వు ఏమి ఇస్తున్నావు? ఏ సమయానికి ఏ పని చేయాలో, దేవుని యొద్ద ఎలా కనిపెట్టాలో, నీలో ఎంత విశ్వాసం ఉన్నదో ఎప్పుడైనా నువ్వు పరీక్ష చేసుకొని ఉన్నావా? మన ఖర్చులు, మనము వాడుకునేది, మన జీవన శైలి మొత్తము దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదమే, వరమే. దానిని తెలుసుకోవటంలో కాస్త ఆలస్యమైన ఎప్పటికైనా లేచి గ్రహించు, ఆలోచించు. పేద విధవరాల్ని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.